ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గరుడ వాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రివతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత 1-2-2025 నుండి 15-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధాదిత్య రాజయోగ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, ఆనందం వీళ్ళు సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. దయచేసి అప్పులు ఇవ్వద్దు. దూర వాయు జల ప్రయాణాలు కూడా పెద్దగా పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా ఇంకొక ప్రణాళిక రచించేటప్పుడు మీ వ్యక్తిగతంగా అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీ మనసు చెప్పిన మాట మీరు వినండి. విజయం మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున ఆవేశానికి దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. క్రయ విక్రయాలకు కూడా దూరంగా ఉండండి. నీటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాయు ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింప చేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం, మనశ్శాంతి, ఆనందం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో శని భగవాను ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తలకు వివాహం కాని వారికి వివాహం అవ్వడం, ఆయన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్రరాహుల కలయిక కష్టపడి పనిచేయడం వల్ల, ధర్మ మార్గంగా ఉండడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అనుకుంటో ట్రాన్స్ఫర్ అవ్వడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది. అలాగనే వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకున్నప్పుడు కొన్ని స్వల్పమైనటువంటి అనారోగ్యము, చీకులు, చింతలు ఉండినను ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన, సూర్య నమస్కారం వల్ల వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే
కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ విజయం సాధించగలగాలన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన భైరవ స్వామి వారు మన ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మన పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించి ఐశ్వర్యంకి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తెరగాలి. ఈ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారందరికీ కూడా ప్రశాంతత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.